నమస్కారం. ఈరోజు పెద్దలు గౌరవనీయులు భారతదేశపు ఉప ప్రధానిగా మరీ ముఖ్యంగా దళితుల యొక్క అభ్యున్నతి కోసం వాళ్ళు ఉన్నత స్థానంలో ఉండాలని చెప్పని పాటుపడిన పెద్దలు బాబు జగజ్జీవనరావు గారి 115వ జయంతి కార్యక్రమం ఈరోజు తూర్పు నియోజకవర్గంలో సికామణి సెంటర్లో మా డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా గారు, మా కార్పొరేటర్ మాధురి గారు, డివిజన్ అధ్యక్షులు సంపత్ గారు, అదేవిధంగా మా కార్పొరేటర్లు అమర్ గారు, రామిరెడ్డి గారు, మిగిలిన ముఖ్య నాయకులు అందరం గారు కలిసి ఆయనకి ఘనంగా నివాళులర్పించి ఏదైతే స్వాతంత్ర ఉద్యమంలో కానివ్వండి, అదేవిధంగా ఉప ప్రధానిగా భారతదేశంలో సేవలు అందిస్తాం కానివ్వండి, మరీ ముఖ్యంగా పేదల యొక్క అభివృద్ధి కోసం కృషి చేసి ఒక ఆశయాల్ని ఈరోజు భారతదేశంలో మా అందరికి కానివ్వండి, ఈరోజు నూతన కొత్త జనరేషన్ ద్వారా వాళ్ళ ఆశయాలను కొనసాగించేలాగా చేసిన గొప్ప వ్యక్తి బాబు జగజ్జీవనరావు గారు. ఆ రోజు ఆయన చేసిన పోరాటాలు, వాళ్ళు తీసుకొచ్చిన సంస్కరణలు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానివ్వండి, భారతదేశంలో కానివ్వండి ప్రతి పేదవాడు గారు చదువుకుంటున్నారు, ఉన్నతమైన స్థానంలో ఉన్నారు అంటే దానికి కారణం బాబు జగజ్జీవనరావు గారి ఒక ఆశయాలను. వాళ్ళ ఒక ఆశయాల్ని ఈ రాష్ట్రంలో ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే. గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో ఏదైతే ఆ రోజు జగజ్జీవనరావు గారు కానివ్వండి, అంబేద్కర్ గారు కానివ్వండి, వాళ్ళు ఏదైతే కోరుకున్నారో, వాళ్ళు ఏదైతే భారతదేశంలో ప్రతి పౌరుడు ఉన్నతమైన స్థానంలో ఉండాలని చెప్పని అనుకున్నారో దానికి అనుగుణంగా పరిపాలన చేసిన గొప్ప నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన తీసుకొచ్చిన సంక్షేమ కార్యక్రమాలు, ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, ప్రతి పేదవారి గారు చదువుకోవాలి, ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళాలి, ప్రతి పేదవారి పిల్లలు గారు ఇంగ్లీష్ చదువుకోవాలని, లేకపోతే ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళాలి అని చెప్పని ప్రభుత్వ పాఠశాలను గారు ప్రైవేట్ పాఠశాలలు ధీటుగా మార్చిన నాయకుడు ఎవరు ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో బాబు జగజ్జీవనరావు గారు ఒక ఆశయాల్ని, అంబేద్కర్ గారు ఒక ఆశయాల్ని తూట్లు పొరుస్తుంది. ఈరోజు కూటమి ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు లేవు, అభివృద్ధి కార్యక్రమాలు లేవు, పిల్లలకి చదువు లేదు, ప్రతి ఒక్కరి గారు ఇబ్బంది పడే విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది. రెడ్ బుక్ రాజ్యాంగం, ఆంధ్రప్రదేశ్లో భారత రాజ్యాంగం లేదు, అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం లేదు. రెడ్ బుక్ రాజ్యాంగం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముందుకు తీసుకెళ్తున్నారు. ఎవరైనా క్వశ్చన్ చేస్తే, ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళ మీద తప్పుడు కేసు, దౌర్జన్యాలు, దారులు, అబద్ధపు కేసులు పెట్టి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ప్రజల్ని ఇబ్బంది పెట్టే విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో అంబేద్కర్ గారు ఒక ఆశయాన్ని, బాబు జగజ్జీవనరావు గారు ఒక ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా మేమందరం గారు ముందుకు వెళ్తాం సందర్భంగా చెప్తూ మరొకసారి ఆయనకి ఘనంగా నివాళులర్పిస్తూ సెలవు తీసుకుంటున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.